ఆచారాలు, పండుగలు. ఈ పేర్లు వినగానే ప్రతి క్రైస్తవుడిచ్చే సమాధానం ఇవి అన్యులకు సంబంధించినవి, వీటితో క్రైస్తవులకు ఏ సంబంధం లేదు, క్రైస్తవులు వీటిని పాటించకూడదు అని. క్రైస్తవులు ఇలా ఆచారాలు, పండుగలు ఆచరించే వారి అమాయకత్వాన్ని చూసి జాలిపడతారు, అజ్ఞానాన్ని చూసి బాధపడతారు, వారిని రక్షించమని దేవునికి ప్రార్థిస్తారు. మరి అదే పని క్రైస్తవులు చేస్తుంటే డినామినేషన్లు, మినిస్ట్రీలు, పాస్టర్లు, సంఘ పెద్దలనే భేదం లేకుండా అందరూ సమర్థిస్తూ ఒకరిని చూసి ఇంకొకరు అలవాటు చేసుకుని ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు చెయ్యాలి, ఇలా చెయ్యమని బైబిల్ చెప్తుందా అనే కనీస జ్ఞానం, ఆలోచన లేకుండా ఆచరిస్తుంటారు. ఎవరైనా ఇది తప్పు, వాక్యానుసారం కాదు అని గద్దిస్తుంటే వారేదో కొత్త బోధ చేస్తున్నట్లు వారిని వెక్కిరిస్తారు. అలాంటి వారి బోధ వినొద్దు అంటూ విశ్వాసుల్ని హెచ్చరిస్తుంటారు. చివరికి వాక్యానుభవం లేని సేవకులు, ఆలోచన లేని విశ్వాసులు కలిసి సంఘాన్ని తిరిగి లోకంలో కలిపేస్తున్నారు. ఇలాంటి వారు ఆచరించే పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ సమాధుల పండుగ. బైబిల్లో అసలు ప్రస్తావన లేని, క్రీస్తు చెయ్యమనని, అపోస్తులు చెయ్యని ఈ సమాధుల పండుగను మొదట చైనాకు చెందిన తైజు అనే మతస్థులు క్రీస్తు పూర్వం 770-476 మధ్యలో ప్రారంభించారు. నేటికి దీనిని టామ్ స్వీపింగ్ ఫెస్టివల్ పేరిట ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4 లేదా 5వ తారీఖుల్లో జరుపుకుంటారు. వారు ఆచరించే ఈ పండుగను క్రైస్తవులు ఎందుకు ఆచరిస్తున్నారు? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోవడానికి సమాధుల దగ్గరికే వెళ్ళాలా? నీతిమంతుల్ని సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా? అది ఈస్టర్ రోజున ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? పునరుద్ధానాన్ని ప్రకటించడానికి. అన్యులెవరూ తిరగని సమాధుల దొడ్డులో పునరుద్ధానం ప్రకటించడం ఏంటి? అది తెల్లవారుజామునే ఎవరు వింటారు? పునరుద్ధానం ప్రకటించడానికి పూలతో సమాధులను అలంకరించడం దేనికి? ఈస్టర్ రోజున కొందరు స్త్రీలు, శిష్యులు సమాధి దగ్గరికి వెళ్లారు కాబట్టి క్రీస్తు పునరుద్ధానం అవుతానని చెప్పినా నమ్మక అవిశ్వాసంతో సమాధి దగ్గరికి వెళ్లిన వారిని దేవుడు గద్దించాడు. మరి నేడు సమాధుల దగ్గరికి వెళ్లేవారు విశ్వాసులా, అవిశ్వాసులా? పితరుల కోసం ప్రార్థించడానికి. చనిపోయిన వారు పరదేశకో పాతాళానికో వెళ్ళిపోతారు. అలాంటి వారి కోసం బైబిల్ ప్రార్థించమంటుందా? ఇవే కాక సమాధులు రాకడలో తెరవబడతాయి అని వాటిని అలంకరిస్తూ, వారికి ఇష్టమైనవి అని పండ్లు, స్వీట్లు పెడుతూ వారి నుండి దీవెనలు వస్తాయి అని సమాధులను శుభ్రం చేసి అలంకరించడం వంటి మూఢనమ్మకాలను ఆచరిస్తున్నారు. 100% అజ్ఞానం, అన్య ఆచారం, మనుషుల కట్టడ అయిన ఈ వాక్య విరుద్ధ క్రియ నేడు సంఘంలో ప్రవేశించే అనేకులను వాక్యాన్ని వ్యతిరేకించేలా చేస్తుంది. దయచేసి ఈ అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడదాం. దేవుని సంఘాన్ని వ్యర్థ ఆచారాల నుండి రక్షిద్దాం. వందనాలు.